హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇలా కార్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యూకేకి వచ్చాక మా పని ఎలా అయిపోయిందంటే, చిచ్చి, ఏ జన్మలో వచ్చేసిన పాపం, సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు, ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. నా మన్ను నా మచ్చ. సో అలానే అనిపిస్తుంది. ఎందుకంటే లేవడం, జాబ్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, వండుకోవడం, ఇంట్లో పనులు ఇంతే అనమాట. ఒక పండగ పబ్బాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉంటాయి కానీ, బట్ ఇండియాలో ఉన్న రిలేటివ్స్ని కలవడం ఆ సరదానే అదంతా వేరు కదా. కానీ ఎందుకు ఇవన్నీ అంటే తప్పదు, బతికి బండి లాగడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా. కొందరికి ఐఏఎస్ అవ్వాలని, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొంతమంది టీచర్ అవ్వాలని, ఇలాగ డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి కదా. సో అలానే మాకు అబ్రాడ్ వెళ్ళాలి. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ స్టోరీ. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే యూకే రావడానికి నాకు మాత్రమే తెలుసు. యూకే అయినా కాదు, అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి ఒక యుద్ధమే జరిగింది లిటరల్ గా చెప్పాలంటే. ఇంత లేదు యుద్ధాలంట. ఇది పెద్ద జోధా అక్బర్. మరి అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. అమ్మను వదిలి రావడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే అబ్రాడ్ అనేది చాలా దూరంలో ఉంటుంది. అనుకున్న టయానికి వెళ్ళలేకపోవచ్చు, అక్కడ అవసరానికి ఉండలేకపోవచ్చు. ఒకవైపు అమ్మను వదిలి రావాలా, ఇంకోవైపు ఫ్యూచర్ ఎలాగా అని చెప్పి చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను. నానుంటే అంత బాధ అనిపించేది కాదేమో, అమ్మ నాన్న హ్యాపీగా ఊర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఐ హ్యావ్ టు చూస్. ఒక పక్క అమ్మ ఒంటరిగా ఉంటుంది, ఇంకో పక్క ఇలానే ఉండిపోతే మన ఫ్యూచర్ ఏంటి. కానీ కొన్నిసార్లు మనసుని చాలా కఠినం చేసుకోవాలి కదా. నేను కూడా అదే చేశాను. ఇప్పటికి కూడా నాకు ఇండియా నుంచి ఫోన్ వస్తే ఒక భయం అనేది ఉంటుందన్నమాట, ఏమైందో ఏమో అని చెప్పి. ఆ భయాన్ని క్యారీ చేస్తూనే నా ఫ్యూచర్ కోసం కలలు అయితే కంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సారీ, కొంచెం ఎమోషనల్ అయితే నేను. సో నా బాధను మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే 6 years అయిపోయింది, కానీ ఇంకా నేనైతే జాబ్ సెటిల్ అవ్వలేదు, ఏమవ్వలేదు. మోహన్ ఒక్కడే కష్టపడుతున్నాడు. అది కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 6 yearsగా తను ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాడు. సో అన్విత్ వల్ల నేను కొంచెం తనకి హెల్ప్ అయితే చేయలేకపోతున్నాను. వీడిని చూసుకోవడంతోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జాబ్ అయితే రావడానికి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాను అనమాట. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఏతో సార్, స్విమ్మింగ్, అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. ఇంకా బొమ్మలేస్తా. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. సో మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడైతే ఎంబీఏ చేశాను, ఇండియాలో ఎంఎస్సీ కంప్యూటర్స్ కూడా చేశాను. కాకపోతే ఎప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేయలేదు. ఐ మీన్ ఏ జాబు చేయలేదు ఇండియాలో ఉన్నప్పుడు. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా గ్యాప్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఇక్కడ జాబ్ రావడం అనేది కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. నార్మల్ జాబ్స్ అయితే ఉంటాయి కానీ పార్ట్ టైము, ఒక ప్రాపర్ జాబ్ అనేది లేదనమాట మనకి. సో మనం బేవర్స్ అనమాట ప్రస్తుతానికైతే. స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఏం చేయాలి, అసలు ఏం డిసిషన్ తీసుకోవాలి. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతానికి మన సిచ్యువేషన్ అయితే అదే అనమాట. ఏం చేయాలో తెలియదు. సో ఏదైనా జాబ్ వస్తే చెయ్యాలి, లేదంటే మా అన్విత్ గండి పెంచి పెద్ద చేయాలి. అసలు ప్రపంచంలో అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయడమే అనమాట. వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. ఇది నేను సరదాగా చెప్తున్నాను కానీ నాట్ అన్ ఈజీ జాబ్ అనమాట. వీడు అల్లరి, వీడి మైండ్ సెట్ తెలుసుకోవడం, వాడికి తగినట్టు బిహేవ్ చేయడం, వాడికి మంచి బుద్ధులు అలవాటు చేయడం, చదువు చెప్పించడం, బాబోయ్ అసలు ఇంకా ఎన్నున్నాయో. ఒక మదర్కి ఉన్నంత రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఉండవు అనిపిస్తుంది. ఇదే పెద్ద జాబ్ అనిపిస్తుంది నాకైతే. ఏదైనా కావాలన్నాడంటే ఇంకా అంతే, ఎంత మొండికేస్తాడంటే మా వాడు, చెప్పలేము అసలు. నాకు ఆకోకే కావాలన్నట్టు అదే బొమ్మలు కావాలని చెప్పి ఏడుపు. ఏ షాప్కి తీసుకెళ్లాలన్నా బాధ వీడితో. అక్కడ కాసేపు కొన్ని సీన్స్, డ్రామాలు అన్నీ జరుగుతాయి అన్నమాట మా వాడితో. సో గాయస్, అది సంగతి. వీడియో ఇంత దాకా చూసారంటే నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.